ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు ఏ సమీకరణం మారుతుందో ఎవరూ ఊహించలేరు. అయితే తాజాగా ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో అలాగే పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరియు కర్ణాటక రాజకీయ చాణక్యుడు ట్రబుల్ షూటర్ డికే శివకుమార్ మధ్య ఉన్న సంబంధాలేంటి? వీరిద్దరి లంకె ఎక్కడిది? తమిళనాడులో నటుడు విజయం సాధించినప్పుడు జగన్ తో పోలుస్తూ ఎలాంటి ప్రచారాలు జరిగాయో ఇప్పుడు డికే శివకుమార్ కర్ణాటక రాజకీయాల్లో మరింత కీలకం కావడంపై ఏపీలో సరికొత్త స్పెక్యులేషన్స్ మొదలయ్యాయి. అసలు జగన్ కు డికే శివకుమార్ కు ఉన్న రిలేషన్స్ ఏంటి? దీనివల్ల ఏపీ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? సీనియర్ జర్నలిస్టుల విశ్లేషణ ప్రకారం అసలు కథ ఏంటో ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. నిజానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో డికే శివకుమార్ కి ఉన్న పరిచయం ఈనాటిది కాదు. దీనికి చాలా పెద్ద హిస్టరీనే ఉంది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో అత్యంత బలమైన నేతగా వెలుగొందిన స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో డికే శివకుమార్ కి అత్యంత సన్నిహిత సంబంధాలు ఉండేవి. ఆ రోజుల్లో దక్షిణాది రాజకీయాల్లో వైఎస్ఆర్ ఒక పెద్ద దిక్కుగా ఉండేవారు. ఆ సమయంలో డికే శివకుమార్ కాంగ్రెస్ లో ఒక యువ నాయకుడిగా ఎదుగుతున్నారు. వైఎస్ఆర్ రాజకీయ శైలిని, ఆయన ప్రజాకర్షక వ్యక్తిత్వాన్ని డికే శివకుమార్ ఎంతగానో అభిమానించేవారు. వైఎస్ఆర్ పట్ల డీకేకు ఎనలేని గౌరవం ఉండేది. ఆ రకంగా వైఎస్ఆర్ కుటుంబంతో డికే శివకుమార్ కు ఒక బలమైన ఎమోషన్ బాండింగ్ ఉండేది. ఆ పాత అనుబంధమే ఈ రోజు వైఎస్ జగన్ తో కూడా కొనసాగుతోందని సీనియర్ జర్నలిస్టులు సైతం చెప్తున్నారు. రాజకీయాలతో పాటు వీరిద్దరి మధ్య వ్యాపార లావాదేవీలు ఉన్నాయా అనే చర్చ కూడా ఎప్పటి నుంచో నడుస్తోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కర్ణాటకలో, ముఖ్యంగా బెంగళూరు పరిసర ప్రాంతాల్లో కొన్ని వ్యాపారాలు ఉన్నాయి. అలాగే డికే శివకుమార్ కూడా కర్ణాటకలో పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని కలిగి ఉన్నారనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే వీరిద్దరి మిక్స్, ప్రత్యేకంగా భాగస్వామ్య వ్యాపారాలు, బిజినెస్ పార్ట్నర్షిప్స్ ఉన్నాయా లేదా అనేది ఎలాంటి అధికారిక ఆధారాలు లేవు. కానీ వ్యాపార రీత్యా గాని, వ్యక్తిగత కారణాల రీత్యా గాని వీరిద్దరూ ఎప్పుడూ అనుకోకుండా కలుసుకున్నా చాలా మర్యాద పూర్వకంగా, అత్యంత మైత్రితో మాట్లాడుకుంటారు. రాజకీయాల కంటే కూడా వ్యక్తిగత స్నేహానికే వీరు ప్రాధాన్యత ఇస్తారు అనేది పొలిటికల్ సర్కిల్స్ లో వినపడే ముఖ్యమైన మాట. ఈ మధ్య కాలంలో ఒక ప్రచారం గట్టిగా సాగింది. వైఎస్ షర్మిల గారిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావటంలో, ఆమెను ఏపీ పిసిసి ప్రెసిడెంట్ చేయటంలో డికే శివకుమార్ హస్తం ఉందనే టాక్ నడిచింది. అయితే విశ్లేషకుల ప్రకారం షర్మిల రాజకీయ నిర్ణయాలకు డికే శివకుమార్ చాలా దూరంగానే ఉన్నారు. ఇందులో ఆయన ప్రత్యక్ష ప్రమేయం ఏమీ లేదు. ఇక మరోవైపు జగన్మోహన్ రెడ్డి మళ్లీ కాంగ్రెస్ పార్టీతో రాజీపడి ఆ పార్టీలోకి వెళ్తారని, దానికి టీకే శివకుమార్ సూత్రధారిగా వ్యవహరిస్తూ వ్యూహాలు నడుపుతున్నారని కొన్ని వెబ్సైట్లలో కథనాలు వచ్చాయి. కానీ ఈ వార్తల్లో కూడా ఎలాంటి నిజం లేదని రాజకీయ నిపుణులు తేల్చి చెప్తున్నారు. ఎందుకంటే గతంలో ఏ కారణాల వల్ల జగన్ కాంగ్రెస్ పార్టీకి దూరం కావాల్సి వచ్చింది, ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు జరిగాయి అనే విషయాలు డికే శివకుమార్ కు స్పష్టంగా తెలుసు. అందుకే జగన్ ని కాంగ్రెస్ లోకి లాగాలనే ప్రయత్నాలు గాని, ఆ వ్యవహారాల్లో తలదూర్చటం కానీ డికే శివకుమార్ అస్సలు చేయటం లేదు. మరి కాంగ్రెస్ లోకి వెళ్లనప్పుడు డికే శివకుమార్ వల్ల జగన్ కు వచ్చే లాభం ఏంటి? ఇక్కడే అసలైన పొలిటికల్ స్ట్రాటజీ దాగి ఉంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఏపీలో తన రహస్య సమావేశాలు నిర్వహించుకోవడానికి లేదా భవిష్యత్తు రాజకీయ వ్యూహాలు ప్లే చేయడానికి సేఫ్ జోన్ లేదు. ఇలాంటి సమయంలో బెంగళూరు నగరం ఆయనకు అత్యంత సురక్షితమైన స్థావరంగా మారింది. ఇప్పుడు కర్ణాటకలో డికే శివకుమార్ అత్యంత కీలకమైన స్థానంలో ఉండడం, ముఖ్యమంత్రిగా లేదా ప్రభుత్వ పెద్దగా కొనసాగడం జగన్ కు ఒక పెద్ద ప్లస్ పాయింట్. తన మిత్రుడు అధికారంలో ఉన్న రాష్ట్రంలో జగన్ కి ఎలాంటి రాజకీయ లేదా ప్రైవసీ ఇబ్బందులు ఎదురవవు. ఈ రకంగా బెంగళూరు కేంద్రంగా తన పొలిటికల్ మూవ్స్ ని ప్లాన్ చేసుకోవడానికి జగన్ కి ఇది ఖచ్చితంగా కలిసి వచ్చే అంశమే తప్ప అంతకు మించి, ఈ రకంగా బెంగళూరు కేంద్రంగా తన పొలిటికల్ మూవ్స్ ని ప్లాన్ చేసుకోవడానికి జగన్ కి ఇది ఖచ్చితంగా కలిసి వచ్చే అంశమే తప్ప అంతకు మించి ఇందులో ఎలాంటి రాజకీయ విలీనాలు లేవని స్పష్టమవుతోంది. చివరిగా చెప్పాలంటే డికే శివకుమార్ ఎంతటి పవర్ఫుల్ లీడర్ అయినా ఆయన జగన్ ను కాంగ్రెస్ వైపు ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు. జగన్ కూడా కాంగ్రెస్ వైపు వెళ్లే ప్రసక్తే లేదు. కానీ పొరుగు రాష్ట్రంలో ఒక బలమైన మిత్రుడు అధికారంలో ఉండడం అనేది జగన్ కి ఒక మానసికమైన, వ్యూహాత్మకమైన బలమే అని చెప్పాలి. మరి భవిష్యత్తులో కర్ణాటక రాజకీయాల్లో డికే శివకుమార్ కాంగ్రెస్ పార్టీని ఎలా ముందుకు నడిపిస్తారు? ఈ ఇద్దరు నేతల మైత్రి రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి.
ఈ విశ్లేషణపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.